మస్త్ టైం పాస్ విత్ కాజల్ అండ్ చైతు ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. ఇవాళ థర్స్డే వచ్చిందంటే కాజల్ ఇంకా చైతు ఏదో ఒక గెటప్ లో వస్తారు. నేను పాష్ పనమ్మాయిగా వచ్చాను, చైతు ఫ్యాషన్ డిజైనర్ లా కూడా వచ్చాడు. మరి ఇవాళ చైతు ఏ గెటప్ లో రాబోతున్నారు? కాజల్ ఇక్కడికి వచ్చేసిందంటే చైతు ఏ గెటప్ లో రాబోతున్నారు కదా. సో మాట్లాడకుండా చైతు ఏ గెటప్ లో వచ్చేస్తున్నాడో చూసేద్దాం. మేడం ఇక్కడ కాజా ఎల్ కాదురా, అది కాజల్. ఓ సారీ మ్యామ్, కొరియర్ వచ్చింది మేడం. నాకు నచ్చని ఒకే ఒక పేరు కాజా. ఇంకొకసారి కాజా అన్నావంటే తోలు తీస్తా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, వాట్ ఆర్ యు టాకింగ్? మీ కొరియర్ వచ్చింది. ఐఎమ్ ఫ్రమ్ ఎంపీపీ కొరియర్ సర్వీసెస్. మై నేమ్ ఇస్ చైతు. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి. యా మ్యామ్, ఇది మీది కాదు. సరే, వెల్కమ్. థ్యాంక్ యూ. ఇక్కడేంటి ఏంటి బాబు వచ్చి ఇంట్లో కూర్చుంటున్నావు? అయిపోయింది అది పని. అంటే మేడం పిలవకుండా లోపలికి ఎందుకు వచ్చావు? ఆయన బయటికి పో. అంటే ఇప్పుడు పాష్ పని పంపించేసి మరి కొరియర్ బాయ్ ని ఇంట్లో కూర్చోబెట్టుకోరు కదా, పనమ్మాయి కాబట్టి ఇంట్లో లోపలికి వచ్చింది కాబట్టి నువ్వు కూర్చోబెట్టుకున్నావు. ఓకే, నేను పద్ధతిగా అమ్మాయిని ఎవరిని పడితే వాళ్ళకి ఇంట్లో రానివ్వను. సరే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. టింగ్ టింగ్ మ్యామ్, కొరియర్. ఇందాకే కదా కొరియర్ వచ్చింది. మళ్ళీ ఇంకో కొరియర్. నేను ఇంకేం ఆర్డర్ చేయలేదే. కాజా ఎల్. ఓకే, కాజల్ అనుకుంటా. నేను ఇంకేం ఆర్డర్ చేయలేదు బాబు, వెళ్ళండి. మరి ఇక్కడ ఉంది మ్యామ్ కాజా ఎల్ అని చెప్పి. ఓకే, అది పెయిడా పే చేయాలా? పే చేయాలి. అయితే నాది కాదు, వెళ్ళండి. టింగ్ టింగ్ ఎంపీపీ కొరియర్. మా బెల్ పాడిపోయింది, బెల్ పని చేయట్లేదు. మేడం ఎంటీపీ కొరియర్స్. నాజియా, ఎవరో తలుపు కొడుతున్నారు, వెళ్ళి చూడమ్మా. మేడం మీ ఇంట్లో పనమ్మే లేదా మేడం? వచ్చింది కదా, కనిపించట్లేదు. నేను మిమ్మల్ని మేడం అనుకున్నాను, ఇందాక వచ్చినామే మీ పనమ్మే అనుకున్నాను. అర్థమైందా? నా దగ్గర పిచ్చి వేషాలు వస్తే ఏమవుతుందో మూసుకొని వచ్చి కూర్చో. థ్యాంక్ యూ మేడం. ఎంపీపీ కొరియర్ సర్వీసెస్ గెటప్ స్పెషల్ లో ఎంపీపీ కొరియర్ బాయ్ చైతుతో ఇవాళ మస్తు టైం పాస్ జరగబోతుంది. అండ్ ఆన్లైన్ లో షాపింగ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం, పిచ్చగా షాపింగ్ చేస్తుంటారు. ఇందాక మన కాజా ఎల్ మేడం కూడా షాపింగ్ చేస్తారు, ఆవిడకి ఒక కొరియర్ ఇవ్వడం జరిగింది. కాజా ఎల్ ఏంటండి అసలు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఎవరి దగ్గరైనా కొరియర్ డెలివర్ చేయాలి అంటే ఫస్ట్ పేరు సరిగ్గా చెప్పడం నేర్చుకోండి. మేడం రియల్ లైఫ్ లో కొరియర్ బాయ్ విషయానికి వస్తే నా పేరు చైతన్య అయితే చాయ్తానయ్య అని పిలిచేవారు మేడం. అందుకని చెప్పి మీ పేరు కూడా కాజా ఎల్ అని చెప్పేసి తెచ్చాను మేడం. ఇవాళైతే మస్తు టైం పాస్ స్టార్ట్ అయిపోయింది. గెటప్ స్పెషల్ థర్స్డే గెటప్ స్పెషల్ లో చైతు వచ్చేసాడు, కొరియర్ బాయ్ చైతు లాగా. సో కొరియర్ బాయ్ కళ్యాణ్ లాగా చైతు కూడా కొరియర్ బాయ్ చైతు లాగా ఎన్ని రంగులు చూపిస్తాడో, ఇవాళ ఎంత హంగామా చేస్తాడో చూడాలి అంటే 12 o'clock వరకు మీరు మస్తు టైం పాస్ చూస్తూనే ఉండండి. మరి ఇవాళ మన షో కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏ మాత్రం లేట్ చేయకుండా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసిద్దాం. మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం మీ పేరు ఇంకా పేరు మరి అనకుండా చదవాలి కదా పేరు. నా పక్కింటి ఆడినా లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ తక్కువ ఏంటో వచ్చేస్తున్నా చెప్పడం. టైం పాస్ లో నువ్వు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తున్నావు అంటే టకటక రావాల్సిందే. ఇంకొకసారి కాల్ చేద్దాము, మన కొరియర్ బాయ్ ఏ రేంజ్ లో మాట్లాడతాడో చూద్దాం. హలో ఎవరు? మేడం గుడ్ మార్నింగ్ మేడం, నేను ఎంపీపీ కొరియర్స్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. మీకు కొరియర్ వచ్చింది మేడం. చెప్పండి. మీ పేరు కన్ఫర్మ్ చేయగలరా? పూజ. ఇక్కడ పూజ. ఓకే, పూజ్ ఏ అని ఉంది మేడం ఇక్కడ. ఓకే, పూజ్ ఏ పూజ. ఓకే మేడం, మీ అడ్రస్ కన్ఫర్మ్ చేయగలరా? మీరు ఎవరు? నాకు ఏ కొరియర్ రాదు అసలు. ఎంపీపీ కొరియర్స్ నుంచి మాట్లాడుతున్నాం మ్యామ్. నా పేరు కొరియర్ బాయ్ మేడం. మీ పేరు మీద ఎవరో పంపించారు మేడం. ఇట్స్ సర్ప్రైజ్ కొరియర్ మ్యామ్, ఇట్స్ సర్ప్రైజ్ గిఫ్ట్ మ్యామ్. ఫెస్టివల్ గిఫ్ట్ గా మీకు అందించారు. సర్ప్రైజ్ కొరియర్ అయినా కూడా మ్యామ్ మీ అడ్రస్ చెప్పగలరా? మీరు ఎక్కడ ఉంటారు? అసలు ఏం కొరియర్ వస్తుంది?
మ్యామ్ మేము కొరియర్ బాక్స్ చూడగలం మేడం, బాక్స్ లోపల చూడలేం మేడం. ఒకవేళ బాక్స్ లోపల కాస్ట్లీ ఐటమ్ ఉంటే మళ్ళీ పోతే అడ్రస్ ఉంటుంది కదా. అడ్రస్ వచ్చేసి ఏమైందంటే మేడం, ఫుసీ ఫిలిం DVCPకి లిమిటెడ్, ప్లాట్ నెంబర్ C1/114, గ్రౌండ్ ఫ్లోర్, జనకంపురి. అసలు మీరు ఏదేదో చెప్తున్నారు. కాదు మేడం, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ C-1/114, గ్రౌండ్ ఫ్లోర్, జనకంపురి, 110058. చెప్పండి. కొరియర్ మేడం, ఎన్నింటికి రమ్మంటారు మేడం మీ దగ్గరికి? ఇది ఆల్రెడీ బిల్ పే చేశారు మేడం, మీరు ఏం పే చేయని అవసరం లేదు మేడం. ఏం వద్దు నాకు. అయ్యో అలా అనకూడదు, కొరియర్ వస్తుంటే వద్దని ఎలా అంటారు మేడం? ఒక్క నిమిషం మా మేడంకి ఇస్తున్నాను, మేడంతో మాట్లాడు మేడం. మేడం హలో హలో మేడం, మీకు ఒక కాస్ట్లీ మొబైల్ ఫోన్ వచ్చింది మేడం. కాజల్ కదా? అలా ఎలా? ఎస్ కాజలే. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఇందాక మాట్లాడింది ఎవరో తెలుసా? చైతు కాదు, కొరియర్ బాయ్ చైతు. హాయ్ పూజ్ ఏ గారు. పూజ. పూజ్ ఏ, పూజ. ఎక్కడి నుంచి మాట్లాడుతావు పూజ? హైదరాబాద్. కాదబ్బా పూజ, ఎవరైనా కొరియర్ వచ్చిందంటే చక్కగా ఫ్రీగా వస్తుంది, తీసుకోవచ్చు కదా. నాకు రాలేదు నేను చెప్పు. నాకు రాదు, అందుకే చెప్తున్నా. అందరూ చైతులాగా కక్కుర్తి వాళ్ళు ఉంటారా చెప్పు? అవునవును, కరెక్ట్. అవునా? ఏం కక్కుర్తి తీసుకొని పూజ నీ దగ్గర నేను? నా దగ్గర రాదు అంటే ఓకే, ఎందుకు ఏం చేస్తుంటావు పూజ? బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, సర్ప్రైజ్ గా మేము కాల్ చేస్తాం నీకు. ఎక్స్పెక్ట్ చేసిన ఫస్ట్ మీరని. ఎక్స్పెక్ట్ చేసినా, మేము దొరికిపోయి ఉంటాం. మా డ్రామా అందరికి దొరికిపోతుంది ఈ రోజుల్లో నిజంగా. ఇది ఫస్ట్ టైం పాస్ కరెక్ట్ అయినా ఓడి ఓనసే ఎవరికైనా చెప్పాలా? మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పాను అంతే. అంతేనా? ఇంకేం కావాలి? ఇంకేం డిఫరెంట్ గా చెప్పొచ్చు కదా. అందరూ రెగ్యులర్ గా హాయ్ చెప్పండి అంటున్నారు, అట్లా కాకుండా ఇంకేమైనా డిఫరెంట్ గా మా ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పండి. ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడుగుతా అప్పుడు నేను. స్పెషల్ గా పూజ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి హాయ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ పూజ, వెరీ నైస్ టాకింగ్ టు యు. మరి మీరు కూడా పూజ లాగా మా షోలో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 7732077321 ఈ నంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ లో మీ క్లియర్ డీటెయిల్స్ అన్ని కూడా మెసేజ్ చేసేయండి. మేమే మీకు కాల్ చేస్తాం. మేము కాల్ చేసినప్పుడు మీరు బాగా మాట్లాడితే కనుక మా మస్తు టైం పాస్ లో వచ్చేసేయచ్చు, మాతో ఫుల్ ఫైట్ చేసుకోవచ్చు, మమ్మల్ని ఫుల్ సపోర్ట్ చేయొచ్చు, బాగా ఆడుకోవచ్చు అన్నమాట. ఇవాళ చాలా కొరియర్స్ ఇచ్చాను బాబు, ఒక్కొక్కటి ఇవ్వు. ఏం చేస్తున్నావు? హలో మేడం, వస్తున్నా మేడం, బయలుదేరుతున్నా, ఒక 10 minutes లో ఉంటాను మేడం. లేదు మేడం వస్తున్నా. సార్ వెళ్ళిపోయారా మేడం? అయితే వస్తున్నాను మేడం. యా ఓకే మేడం, బాయ్ మేడం. చాలా మంది కొరియర్ వెళ్ళిపోతే వెళ్ళడం ఏంటి బాబు? ఆ మేడం సార్ లేనప్పుడే రమ్మంటుంది మేడం. ఎందుకు? కొరియర్ ఇవ్వడానికి. ఎప్పుడైనా వెళ్ళావా సార్ ఉన్నప్పుడు? ఐఎమ్ కొరియర్. థ్యాంక్ యూ. ఈ మేడం సైన్ పెట్టద్దా? ఒక్క నిమిషం మేడం. మళ్ళీ ఫోన్ చేస్తాను మేడం, కస్టమర్ తో ఉన్నాను మేడం. బాయ్. కస్టమరా? డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాను అని చెప్పాలి. మీలాంటి వాళ్ళు ఎన్నో ఆర్డర్లు చేస్తున్నారు కాబట్టి మా పొట్ట నిండుతుంది, పొట్ట బయటకు వస్తూ ఉంది, మేము ఇలాగా సంపాదించుకుంటూ ఉన్నాం మేడం. సరే, నేను కొరియర్ ఇచ్చాను, ఆ కొరియర్ నేను ఆర్డర్ చేసిన ఈ కలర్ కాదే, ఇంకొంచెం డార్క్ ఉండాలి. బాబు ఏంటిది? నేనేం ఆర్డర్ ఇచ్చాను, మీరేమి ఇచ్చారు? మేడం అన్యాయం కాకపోతే 15 కిలోమీటర్ల ఎండలో నేను డ్రైవ్ చేసుకుని వచ్చాను. కొరియర్ అర్జెంట్ ఏమో కాస్ట్లీ ఏమో అనుకున్నాను, దువ్వెన కోసం మీరు ఆన్లైన్ ఆర్డర్ చేశారా మేడం? నా ఇష్టం బాబు, నీకెందుకు? నీ పనేంటి? డెలివరీ చేయాలి. అందులో ఏముంది? కాస్ట్లీ ఐటమ్ ఉందా, పుస్కి ఐటమ్ ఉందా అని నీకెందుకు? కానీ అన్యాయం మేడం, మేము కూడా మనుషులే మేడం. మాకు దువ్వెన కావాలంటే గల్లీ ముందుకు వెళ్తే బండి మీద ఎన్ని దువ్వెనలు. హలో, మేము ఉండేది పాష్ అపార్ట్మెంట్ లో. ఆ అపార్ట్మెంట్ లోపలికి ఆ బళ్ళు రావు, అందుకే మేము ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ తెప్పించుకోవాల్సిందే.
అవునవును నిజంగానే ఆన్లైన్ లో షాపింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఏ ఆఫర్లు ఉన్నాయి, 5 రూపాయలకి వస్తుందా 2 రూపాయలకి వస్తుందా అని చెక్ చేసుకొని మరి ఆన్లైన్ లో షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇగో ఇట్లా దువ్వెలు 10 రూపాయలకి అమ్మే దువ్విన 15 రూపాయలు 20 రూపాయలు పెట్టి ఆన్లైన్ లో కొనుక్కుంటూ ఉంటారు. ఏం బతుకులో ఏందో తెలియదు. హలో, మేమే ఎక్కువ పెట్టాం. ఎప్పుడు ఆఫర్ ఉంటే అప్పుడు చాలా తక్కువకి కొంటాం. ఏమనుకుంటున్నావు? అలాంటి వాళ్ళు మేము పాష్ అపార్ట్మెంట్ లో ఉంచాం. మా దగ్గర మళ్ళీ రావడం మాత్రం చెప్పకూడదు. దొరికేదే మీకు ప్యాకింగ్ చేసి ఇక్కడ పంపించాడు అంతే. ఏదో ఒకటి మాకు సేల్ లో వస్తుందా, రూపాయి అన్నా తగ్గిందా అనేదే ఇంపార్టెంట్, తెలుసా? సరేలే, ఈ కొరియర్ బాయ్స్ కి అట్లాంటి వాటి గురించి ఏం తెలియదులే, కానీ మనం మాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్ కి కాల్ చేసిద్దాం. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళలో ఇప్పుడు మనం మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసిద్దాం. హలో హలో, హాయ్ చైతు. హాయ్ బాయ్. హాయ్ హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మీ పేరు? నా పేరు యశ్వంత్. యశ్వంత్. యశ్వంత్ ఏం చేస్తుంటారు యశ్వంత్? నేను బీటెక్ స్టడీ. బీటెక్ చదివేస్తున్నారు. వెరీ గుడ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము జమ్మికుంట, కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి. మస్త్ టైం పాస్ రెగ్యులర్ గా చూస్తుంటారా? రెగ్యులర్ గా చూస్తానండి. భయ్యా మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటారా? ఆన్లైన్ చేస్తామండి. ఓకే, ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ ఏమేమి చేస్తూ ఉంటారు? ఏమేమి ఆర్డర్ చేస్తూ ఉంటారు? ఎక్కువ షూస్, డ్రెస్సెస్ ఇవే ఎక్కువ చేస్తాం. ఎక్కువ. సూపర్. సో ఇప్పటి వరకు నువ్వు ఆర్డర్ చేసుకున్న వాటిలో ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందా? ఆర్ ఫన్నీ? అంటే ఏం కాలేదా? అంత పర్ఫెక్ట్ అయిందా? అంత పర్ఫెక్ట్. సూపర్. అలాంటి ఒక కొరియర్ బాయ్ తో ఇప్పుడు నీకు మాట్లాడే ఛాన్స్ వచ్చింది. వాళ్ళ గెటప్ స్పెషల్ లో చైతు కొరియర్ బాయ్ లా వచ్చాడు. ఓ అవునా? మాట్లాడేసాయి. నువ్వు ఇప్పుడు వరకు కొరియర్ బాయ్స్ కి ఏం చెప్పాలనుకున్నావు అనంతా చెప్పేసాయి. అవునా? చెప్పి. ఓ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సర్వీస్ బాగా లేట్ ఉంటది. మా సర్వీస్ లేట్ ఉంటుంది అంటే సార్ మన సిటీలో చూసుకుంటే ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీకు తెలుసు కదండి సార్. ట్రాఫిక్ లో వచ్చేప్పటికి కష్టం అవుతుంది కదండి సార్, అందుకే లేట్ ఉంటుంది. డేస్ కూడా ఎక్కువ పడుతుంది మీరు చేయడానికి. ఏంటి సార్? డేస్ కూడా ఎక్కువ తీసుకుంటారు. సర్వీస్ టైం ఇన్ టైంలో చేయరు. సర్వీస్ చార్జెస్ అది మాకు రాదు సార్. మాకు కంపెనీ వాళ్ళే డెలివరీ చార్జెస్ పెట్టుకుంటారు సార్. ఇప్పుడు బేబీ డెలివరీకి ఎంత కాస్ట్ అయినా పెడతారు మీరు. అలాగే మీ కస్టమర్ ఏదైనా ఆర్డర్ చేసుకుంటే ఆ డెలివరీకి కూడా మీరు అంతే ఖర్చు పెట్టాలి సార్. ఏ డెలివరీ కంపేర్ చేస్తున్నావు బాబు నువ్వు? ఏదైనా డెలివరీనే కదా. అన్ని డెలివరీనే కదా. డెలివరీలో ఉండేటువంటి కష్టం మీకేం తెలుసు? ఒక ఆడదానికి తెలుసు, కొరియర్ బాయ్ గా నాకే తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఎవరికైనా చెప్పాలా? మా ఫ్రెండ్స్ గా హాయ్ చెప్పండి. బీటెక్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మా తప్పించి స్పెషల్ గా హాయ్. అండ్ కొంచెం కొరియర్ బాయ్స్ ఎవరైనా వస్తే కనుక కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. బికాస్ వాళ్ళు చాలా కష్టపడి చాలా దూరం నుంచి డ్రైవ్ చేసుకుని వస్తారు కాబట్టి. ఓకే, ఇంకొకరి బెస్ట్ చెప్పరా? ఏంటది? ఇంకొకరి బెస్ట్ చెప్పరా అంటున్నా. చెప్పు. మా గర్ల్ ఫ్రెండ్ బెస్ట్ చెప్పండి. నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? రమ్యకి ఏం చెప్పాలి? హాయ్ చెప్పండి. రమ్య హాయ్. నేను హాయ్ చెప్పాను, నువ్వు ఇంకేమైనా చెప్తావు రమ్యకి? మిస్ యూ. నేను ఒకటి చెప్తా. యశ్వంత్ మిస్ యూ అని చెప్పాడు. కాజల్ వచ్చేసి హాయ్ చెప్పింది. నేను కొరియర్ బాయ్ ఏం చెప్తాను అంటే, మేడం కొరియర్ ఆర్డర్ చేయండి మేడం, నేను తీసుకొచ్చి డెలివరీ చేస్తా. ఓకే బాయ్ బాయ్ యశ్వంత్. బాయ్ యశ్వంత్. బాయ్. నువ్వు ఇంకా ఏం చెప్తా అనుకున్నావు? బాయ్ చెప్తా అనుకున్నావా? కాదు చైతు, మేడం కొరియర్ మ్యామ్ అంటావేమో అనుకున్నా. మేడం నాకు అర్జున్ కు కాల్ వచ్చింది. మాట్లాడు. మా కష్టాలు మీకు తెలియదు మేడం. కస్టమర్ సాగు దుబ్బేస్తారు మేడం. వీళ్ళేమో మెసేజ్ లో మా నెంబర్ పంపించేస్తూ మీ నంబర్ పంపిస్తారు, డేట్ కూడా పంపిస్తారు బాబు. హలో సార్, ఈవినింగ్ వచ్చేస్తాను సార్, 7 కల్లా అక్కడ ఉంటాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. సార్ నేను వచ్చేసి అక్కడ కాజల్ మేడం తో ఉన్నాను సార్. సో నాకు ఈవినింగ్ 7 కల్లా అయిపోతుంది సార్. ఇక్కడ డెలివరీ చేసి 7 కి వచ్చేస్తాను సార్. ఓకే సార్, బాయ్ సార్. 7 ఏంటి? బాయ్ సార్. 7 వరకు ఉండదు కదా మన షో, 12 కి అయిపోతుంది కదా. మేడం నేను ఇతని దగ్గరికి 7 కి వెళ్తున్నా. ఇప్పుడు మీ దగ్గరికి 12 కి వెళ్ళాను. ఇందాక కాల్ చేసిన మేడం వాళ్ళ హస్బెండ్ మళ్ళీ 3 o'clock కల్లా వచ్చేస్తాడు. ఆ మేడం దగ్గరికి వెళ్ళాలి, ఆ తర్వాత ఇంకో మేడం దగ్గరికి వెళ్ళాలి. ఎన్ని డెలివరీలు ఉన్నాయంటే ఈ రోజు ఇగో చూడండి ఇప్పుడే వచ్చింది. లూజ్ వెయిట్ ట్రూ రియల్ ఫుడ్ అంట. ఫోన్ పక్కన పెడితే అలాంటి మెసేజ్ చదవాల్సిన అవసరం ఉండదు బాబు. అయినా నువ్వేంటి 7 తర్వాత కూడా వర్క్ చేస్తావా? మా కష్టాలు మీకేం తెలుసు మేడం. కస్టమర్స్ వచ్చేసి వాళ్ళు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా, మేము ఇప్పుడు లేము ఈవినింగ్ 7 కి రండి 8 కి రండి అని చెప్పేసి అంటుంటారు. వాళ్ళు ఏ టైం కి చెప్తే ఆ టైం కి వెళ్తాం. సరే అని అక్కడికి వెళ్తామా, ఇప్పుడు కాదు రేపు రండి అని చెప్పేసి డోర్ దగ్గరికి వెళ్ళాక కాల్ చేసినప్పుడు ఏం పనులు చేస్తారు ఇంట్లో తెలియదు, డోర్లో వేసుకొని అప్పుడు వచ్చేసాము.
నేను ఒక క్వశ్చన్ అడగాలి నిన్ను అడుగుతాను కానీ దానికన్నా ముందు చాలా మంది మస్త్ టైం పాస్ కి రిజిస్టర్ చేసుకుంటారు కదా అలా వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకుంది ఇందిరాకి కాల్ చేసి మాట్లాడదాం ఆ తర్వాత మన కొరియర్ బాయ్ ని నేను ఒక క్వశ్చన్ అడగాను ఇందిరా ఇవాళ నాకు డెలివరీ ఉంది మేడం ఇందిరా మేడం కి ఓ ఇవాళ కాదు రేపు ఉంది మేడం సరే ప్రస్తుతానికి ఇందిరాతో మాట్లాడదాం హాయ్ ఇందిరా హాయ్ కాజల్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నావు హలో ఇందిరా గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే మేడం కొరియర్ బాయ్ చైతుతో హాయ్ చెప్తున్నాడు కొరియర్ బాయ్ కళ్యాణ్ టైటిల్ బాగా అలవాటు అయిపోయి కొరియర్ బాయ్ కళ్యాణ్ అని వస్తుంది చైతుకి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా ఇందిరా నేను పరిగి అండి. పరిగి ఏం చేస్తూ ఉంటారు నేను టీటీసీ ఫస్ట్ ఇయర్. ఏ ఫస్ట్ ఇయర్ టీటీసీ ఫస్ట్ ఇయర్ అండి. టీటీసీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ కరెక్ట్ గానే వినిపించింది నాకు సో రాబోయే కాలానికి కాబోయే టీచర్ గారు మీరు ఎప్పుడన్నా కొరియర్ తెప్పించుకున్నారా ఎవరి దగ్గర ఏమన్నా ఆన్లైన్ షాపింగ్ చేశారా మేము ఆన్లైన్ షాపింగ్ చేసాం కానీ మాకు చేతు గారు ఏం డెలివరీ చేయలేదండి. మేడం నాకు ఇంకా 9 నెలలు రాలేదు డెలివరీ చేయడానికి చాలా రోజులు అవుతుందండి చేసుకొని ఇంకా మీ పైన కంప్లైంట్ ఇస్తాను చూడండి మీరు తొందరగా మాకు ఇచ్చేసేయాలి. వద్దు మేడం మేడం నా కడుపు కొట్టమాకండి మేడం ఇచ్చేస్తాను మేడం ఇంకో 7 నెలలు మేడం 2 నెలలు ఆగండి మేడం మీ కొరియర్ మీకు వచ్చేస్తుంది మేడం మంచిగా డెలివరీ చేస్తా హెల్దీ డెలివరీ మీకు అందిస్తా మేడం మీకు అర్థం కాలేదు కదా పాప అమాయకులా అనిపిస్తుంది ఇందులో సీరియస్లీ ఏం ఆర్డర్ చేశారు మేడం ఆన్లైన్ లో మీరు శారీస్ అండి. శారీస్ ఓకే ఎన్ని శారీస్ మేడం 7 శారీస్. అరే 7 శారీస్ నిన్నే అర్రే ఇందిరానా అయ్యో మేడం వేరే వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసావా ఇందిరా అని పేరుంటే నేను ఇందిరానగర్కి వెళ్ళి డెలివరీ చేశాను మేడం అయ్యో ఇట్లా ఉంటాయి కొరియర్ బాయ్స్ పనులు చూసావా ఇంద్రా నీ కొరియర్ ఇందిరానగర్ లో ఎవరికో ఇచ్చేసాడు ఇట్లాంటి కొరియర్ బాయ్ కి ఏమైనా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే చెప్పు నువ్వేం ఏం చెప్తా అది చేయిస్తా చేసే మెత్తిపైన కొట్టండి. మొట్టికాయలా అవునండి 2 చేతులతోనా 4 మొట్టికాయలు ఇప్పుడే వేసాయినా ఇందిరా చాలే అండి ఇంకా వద్దు అంటే వేలా ఇంకా వద్దండి చాలండి ఇంకా ఆగు వేస్తా నువ్వు ఆగు మొహం పడుతున్నా ఆగు వద్దండి నాకు చేతు అంటే చాలా ఇష్టం ఐ లవ్ యూ చేతు. లవ్ యూ టూ థ్యాంక్ యూ సో మచ్ ఇందిరా నువ్వు లవ్ యూ అన్నావు కాబట్టి 2-3 మొట్టకాయలు ఏంటి ఒళ్ళంతా మసాజ్ చేయించుకోవాలని చేయించుకుంటా మీ అంటే చాలా ఇష్టం చేతు. థ్యాంక్ యూ సో మచ్ ఇందిరా థ్యాంక్స్ అలాట్ అండి ఇలాగే మీ అభిమానాన్ని చూపించాలండి ఇట్లాగే మా షో చూస్తూ ఉంటాను రెగ్యులర్ గా ఓకే అండి. ఓకేనా ఎవరికైనా చెప్పాలా లేదండి మా డైట్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి ఎస్పెషల్లీ సౌజన్య అనుష అనురాధ ప్రియాంకకి హాయ్. నీ డైట్ ఫ్రెండ్స్ అందరికి స్పెషల్ హాయ్ కాజల్ ఇంకా చైతు తరపు నుంచి ఓకే ఓకే కాజల్. Okay. నైస్ టాకింగ్ టు యు బాయ్ ఇందిరా బాయ్ కాజల్. బాయ్ ఇప్పుడు ఇందిరా ఫోన్ పెట్టేసినాక నేను ఇందిరానగర్ ఆంటీకి ఫోన్ చేయాలి 7 చీరలు ఇచ్చేస్తే ఊరికే వేసుకుని కట్టేసుకుందేమో మేబీ మరి కట్టుకోక ఫ్రీగా అలా వస్తుంటే ఎవరు ఊరుకుంటారయ్యా అదే ఓపెన్ చేద్దాం మేడం ఇందిరానగర్ లో ఆంటీ వచ్చేసి 7 ఖర్చీఫ్లు ఆర్డర్ చేసింది ఆ ఖర్చీఫ్లు ఈవిడికి డెలివరీ చేస్తాను 5 చీరలు ఇచ్చేస్తాను ఓకే Okay. ఇప్పుడే వెళ్ళొస్తావా మేడం ఏంటంటో ఆర్డర్ చేస్తున్నారు మేడం అన్ని ఆర్డర్ ఇవ్వాలంటే చిరాకు వస్తుంది మేడం ఈ అమ్మాయికి పని పాట లేదండి ఏంటండి అలాంటివి కూడా నాతో ఆర్డర్ చేయించుకుంటే అట్లా ఎట్లా నువ్వు చెప్తావు బాబు అది నీ జాబ్ దాని లోపల ఏమున్నాయి చూడొద్దు నీ బాక్స్ ఇచ్చేసి వెళ్ళి కాదు మేడం హౌ డస్ ఇట్ మ్యాటర్ టు యు నువ్వు అట్లా మాట్లాడకూడదు అయ్యో మేడం, సరే, ఇంకా మీరు కొరియర్ వినండి బాయ్స్ మేడం మా సార్ వచ్చేసి ఆ బాక్స్ తీసుకొస్తాడు బాక్స్ లో ప్యాకింగ్ అన్నీ చేయమంటాడు నా కర్మ కొద్దీ మీరు ఎంత దరిద్రమైన ఆర్డర్ చేస్తారో నాకే తెలుస్తుంది మేడం ఎందుకట్లా ఆర్డర్ చేస్తారో కొరియర్ బాయ్స్ చెయ్యరే మా ఏ company- జాబ్ చేస్తున్నాడు ఏ Hello. కంపెనీలో చేస్తున్నాడు కనుక్కుందాం వాళ్ళ థర్స్డే స్పెషల్ గెటప్ స్పెషల్ సో జనరల్ గా నాకు ఒక డౌట్ ఆన్లైన్ లో షాపింగ్ చేసిన తర్వాత వాళ్ళు షిప్మెంట్ అన్న తర్వాత ఒక మెసేజ్ పంపిస్తారు ఈ డేట్ కి వస్తుందండి మీ కొరియర్ అని కానీ నాకు ఏ డేట్ అయితే వస్తుందో ఆ డేట్ కన్నా ముందే ఈ కొరియర్ బాయ్ చేతు తీసుకొచ్చేస్తున్నాడు ఎందుకంత ఫాస్ట్ డెలివరీ మేడం ఆ విషయానికి వస్తే ఇప్పుడు మీరు మేడం కొరియర్ మళ్ళీ వచ్చేసిందా నేను మొన్నే ఒక ఎక్సైటింగ్ థింగ్ ఆర్డర్ చేశాను అండ్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ఇట్ ఈ మధ్య కొరియర్ వాళ్ళు ఒకటి ఆర్డర్ చేస్తుంటే ఇంకోటి పంపిస్తున్నారు కానీ ఈ అబ్బాయి చాలా రెగ్యులర్ చాలా బాగా చేస్తాడు డెలివరీ మ్యామ్ లిప్స్టిక్ ఏం వస్తుంది నీకెందుకు నువ్వు ఎందుకు ఇంకా ఇక్కడ ఉన్నావు పో బయటికి
ఇది నా ఫేవరెట్ లిప్స్టిక్ కాదు, ఇది నెయిల్ పాలిష్. ఎంత పెట్టుకున్నారు మేడం? అట్లాంటివన్నీ చెప్పకూడదు బాబు. ఆఫర్ లో సేల్ లో మరి చాలా చీప్ కి కొంటాం మేము, తెలుసా? 10 రూపాయలు అని చెప్పేసి కక్కుర్తిపడి కొంటారు, 40 రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ కి పడతారు. ఫ్రీగా ఏసీ కోసం ఏటీఎం లో దూరే మొహాలు వీళ్ళు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అలాగే ఉంది కదా మేడం, 10 రూపాయలు పెడితే దొరికేటువంటి నెయిల్ పాలిష్ కి మీరు ఆఫర్ లో వస్తుందని చెప్పేసి డెలివరీ ఛార్జెస్ కలిపి 50 రూపాయలు కొంటారు మేడం. అదేం పైసా ఎక్స్ట్రా ఆనందం అర్థం కాదు నాకు. కాదండి, ఇది నేను మొన్న మాల్ లో చూసాను, 150 రూపీస్ ఉంది. సో నాకు 50 రూపీస్ కి వచ్చిందని నేను తీసుకున్నాను. 100 రూపీస్ తగ్గినట్టే కదా. మాల్ లో దొరికే బ్రాండెడ్ మేడం, ఆన్లైన్ లో దొరికే హలో, ఇది బ్రాండెడ్. ఏం మాట్లాడుతున్నారు? పాయింట్ బ్రాండ్ లా ఉంది మేడం అది. ఏం మాట్లాడుతున్నారండి? Point. ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్. పాయింట్ అయినా ఇంటర్నేషనల్, తెలుసా మీకు? తెలీదండి. పాయింట్ వచ్చేసి ఇంటర్నేషనల్ బ్రాండ్ అని మాకు ఇప్పుడే తెలిసింది, అది కూడా మస్తు టైం పాస్ ద్వారా తెలిసింది మేడం. ధన్యవాదాలు మేడం. అయినా నోరు తెరిస్తే ఏంటండి మీరు? అది నోరా మూసినదా? చేయండి, కాల్ చేయండి. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. Yeah. మీరు యాంకరింగ్ చేయకండి, కొరియర్ బాయ్ లా ఉండండి. హలో సార్, కొరియర్ వచ్చింది సతీష్ గారు. కొరియనా? కొరియర్ సార్, కొరియన్ కాదు. మీరు కొరియన్ సినిమాలు బాగా చూస్తారా అండి? ఏం సినిమాలు చూసారు? హలో, హాయ్, ఎవరు? సతీష్. ఇందాక మాట్లాడింది ఎవరు? ఎవరు? బ్రో. యో ఇవాళ ఒక బ్రో ఉన్నాడు, అండ్ దిస్ బ్రో ఇస్ యాక్చువల్లీ అ కొరియర్ బ్రో. కొరియర్ బాయ్ చేతితో మాట్లాడేసి. హాయ్ సతీష్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిజామాబాద్. ఏం చేస్తూ ఉంటారు? స్టడీ. ఏం పేరండి మీ పేరు? మా పేరు సతీష్. ఎంతమంది డిఫరెంట్ వాయిస్ వస్తున్నాయి. మీ బ్రదర్ పేరు ఏంటి? మా బ్రదర్ పేరు అనిల్. అనిల్. అంత ఆలోచించండి, మీ బ్రదర్ పేరు అది కాదు, అర్థమైంది. మ్యాటర్ ఏంటంటే ఇవాళ థర్స్డే కాబట్టి గెటప్ స్పెషల్ లో చైతు ఇవాళ కొరియర్ బాయ్ లాగా వచ్చాడు. సో నువ్వు ఎప్పుడైనా ఆన్లైన్ షాపింగ్ చేసావా? చేశాను. చెప్పైతే ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకో. కొరియర్ బాయ్ కి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తే మా కొరియర్ బాయ్ కి చెప్పేస్తే థ్యాంక్స్. నేను చేయొచ్చా కాల్ మరి? ఇస్తాం సార్, కొరియర్ మీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పేరు మీద ఇస్తాం సార్. అరే, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. స్టార్టింగ్ నుంచి కూడా ఏదో ప్రాబ్లం ఉంది, అందుకే డిస్కనెక్ట్ అయిపోయింది. ఎనీవేస్, నైస్ టాకింగ్ టు యు సతీష్ బ్రదర్స్. బాయ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. మేడం, నాకు మిమ్మల్ని చూసుకుంటే ఒకే ఒక డౌట్ అడగాలనిపిస్తుంది. ఎన్నో ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటారు, ఎంతో మంది కొరియర్ బాయ్స్ ని కలిసి ఉంటారు, కానీ నన్నే ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారు? నాతోనే ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకంటే ఇది మస్ట్ టైం పాస్ కాబట్టి. మూసుకొని ఇంకా క్వశ్చన్స్ అడగకుండా కూర్చో. క్వశ్చన్స్ అడగాల్సింది నేను, నువ్వు జస్ట్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, అడగండి. చెప్పు. ఎప్పుడు చూడు నాకే ఎందుకు కొరియర్స్ టైం కి ముందు తీసుకొచ్చేస్తావు? అంటే మేడం, ఇప్పుడు మేము కొరియర్ డెలివరీ చేయడానికి వెళ్తూ ఉంటాం కదా. డెలివరీ చేసినప్పుడు ఆ ఇంట్లో అమ్మమ్మో, తాతయ్యో, పిల్లలో, పనుల్లో ఎవరో ఒకరు ఉంటారు, కానీ మీ ఇంటికి వస్తే మాత్రం ఎవరు ఉంటారు కదా మేడం. ఎవరు ఉండకపోతే? అందుకే రెగ్యులర్ గా మీకు తొందరగా తెచ్చిస్తా. నువ్వు వచ్చి ఇచ్చి వెళ్ళిపోతావు కదా. కానీ మీరు అప్పుడప్పుడు కూర్చోమంటారు కదా మేడం. నువ్వు ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవు బాబు. కాదు మేడం, సైలెంట్ లో పెట్టుకుంటే మీలాంటి మొహాలకి నేను కొరియర్ ఎలా ఇస్తాను? మొహాలకా? పో బయటికి పో మేడం. ఏంటి సిగ్గుపడుతున్నావేంటి? బాబు నువ్వు సిగ్గుపడకరా, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు అందరి ముందు లెమ్మంటుంటే. లెమ్మంటే దేనికో ఏంట్రా? పో బయటికి పో. నేను ఇంకొక డైలాగ్ ఇట్లాంటి ఎక్స్ట్రా మాట్లాడమంటే బయటకు పంపించేసావనుకుంటున్నావు. వద్దు మేడం. ఓన్లీ పాపం కొరియర్ బాయ్ కదా, అన్ని ఉంటాడు. ఇంకోటి ఉందా? ఇవ్వు తొందరగా. ఇస్తా. నేను బాగున్నారా? నువ్వు కొరియర్ తెస్తే బాగుంటావు. మీ దగ్గరికి వచ్చేది కొరియర్ తీసుకునే కదండి మేడం. ఆబ్వియస్లీ మీకోసమే మంచి షర్ట్, డిజైనర్ షర్ట్ వేసిన, క్యాప్ పెట్టిన. డిజైనరా? కోటిలో కొని డిజైనర్ అంటావా? ఎక్స్క్యూజ్ మీ, చూడండి మేడం, 2 కలర్స్, ఇక్కడ ఎల్లో, ఇక్కడ గ్రీన్, ఇక్కడ బ్లూ. అదే టైలర్ మిగిలిపోయిన ముక్కలన్నీ పెట్టి ఒక షర్ట్ కుట్టినట్టు ఉన్నది. అలాగే మీ బట్టలు అనిపిస్తుంది, చూసుకోండి. ఇదంతా ఒకటే క్లాత్ బాబు. మాది ఒకటే. ఇది డిజైనర్ అంటే అది కాదు. అవును, అది కూడా ఆన్లైన్ కొన్నారు. 30 రూపాయలు, 40 రూపాయలు, దానికి మళ్ళీ 70 రూపాయలు. 30 రూపాయలకి నీ తడిగుడ్డ కూడా రాదు. కొరియర్ పిచ్చి ఉంది. కొరియర్ అంటే మాట్లాడేసి ఆపేస్తుంది అంతే. ఏమొచ్చింది? ఏం ఆర్డర్ చేస్తే అది వస్తుంది మేడం. చాలా ఆర్డర్ చేసి
చూసాను. రోజుకి ఒక్కొక్కటి ఊపుకుంటూ తీసుకొస్తున్నావు. ఏ అన్ని ఒకే దాంట్లో పెట్టి తీసుకురావచ్చు ఐ కదా. థింక్ ఇది వచ్చేసి బాత్రూమ్ క్లీన్ చేసేది అనుకుంటా మేడం. బాత్రూమ్ క్లీన్ చేసి మా పన్నమ్మ ఆర్డర్ చేసుకుంటాను. నేను ఎందుకు ఆర్డర్ ఓ చేస్తాను? మీ పనమ్మాయి కూడా ఆన్లైన్ ఆర్డర్ చేస్తున్నా మేడం. అవును. హే కాజల్కి కాజల్ వచ్చింది. ఇప్పుడు నేను అర్జెంట్ గా తీసి పెట్టేసుకున్నా. అవును నేను పెద్ద స్టిక్ కదా ఆర్డర్ చేసిన, ఇంత చిన్న తెచ్చావంటి? మ్యామ్ మీ కళ్ళకి పెద్ద పెద్ద కళ్ళకి పెద్ద స్టిక్ ఎందుకు మేడం? పెద్ద పెద్ద కళ్ళకి చిన్న స్టిక్ బాగుంటది కదా. అయితే ఓకే, తర్వాత పెట్టుకుంటా. ఇప్పుడు కాలర్ తో మాట్లాడదాం. కాజల్ ఎక్కడ పెట్టుకుంటారా? తెలీదు. అండ్ నన్ను రానమ్మకండి మేడం, సిగ్గేస్తుంది. తిడుతున్నాను రా జఫా కుఫ్లియా. ఓ సారీ ఆరానా. ఇంకా నేను ఇప్పుడు దాకా ఏ ఆంటీ కూడా నేను ఇంత ప్రేమగా ఆంటీ ఏ ఆంటీ కూడా మాట్లాడలేదు. ఈ అమ్మాయి వినండి మేడం కొంచెం. అందమైన అమ్మాయి అను. ఈ అందమైనటువంటి ముసలి అమ్మాయి సరే వీడికి డైలాగ్ ఇస్తుంటే చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు కానీ నెక్స్ట్ కాలర్ అర్చనకి కాల్ చేసేద్దాం. హలో, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం శరత్ నగర్ నుంచి కాల్ చేస్తాను. శరత్ నగర్ పక్కనే మా ఇల్లు. బాలనగర్ కదండి? బాలనగర్ కదా మీది? కాదు, మోతీ నగర్ ఎర్రగడ్డ పిక్చర్స్ పత్రి వెనక. కొరియర్ బాయ్ లో ఉంది. చేతిలో మాట్లాడుకు. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. ఇవాళ గెటప్ స్పెషల్ లో నేను కొరియర్ బాయ్ చేతుగా ఉన్నాను. మీకు కొరియర్ బాయ్స్ తో బాగా కనెక్షన్ ఉందా? ఉందండి. ఉందా? ఉందండి. ఓకే, ఎంత మందితో ఉంది మేడం మీకు కొరియర్ బాయ్స్ తో? 3 members తో ఉందండి. 3 members తో. వావ్. ఎక్కువగా ఏది ఆర్డర్ చేస్తుంటారు, ఏది ఎక్కువ డెలివరీ చేస్తుంటారు మేడం? నార్మల్ గా మేము ఆన్లైన్ లో డ్రెస్సెస్ అవి ఇవి బుక్ చేస్తూ ఉంటాము. సూపర్ హై ఫై. సనత్ నగర్ ఏరియా అంటే మా బావ వస్తుంది మేడం. మా బావ భరత్ అని ఉంటాడు, వాడిది సనత్ నగర్ ఏరియా మేడం. వాడు అక్కడంతా డెలివరీ మా భరత్ చూసుకుంటాడు. ఆ ఎర్రగడ్డ వచ్చేసి మా సాయి చూసుకుంటాడు. సాయి నేను ఒకటే కేటగిరీ అంటావా నువ్వు? ఓకే మేడం, డెలివరీ బాగా అవుతుందా మేడం? అవుతుందండి. ఇంకా మేము ఆర్డర్ చేసింది ఇంకా రాలేదండి మాకు. నేను మా బావకు చెప్తాను మేడం, తొందర తీసుకురమని. ఏం ఆర్డర్ చేశారు మేడం? మేమండి ఫోన్ ఆర్డర్ చేసామండి. మా బావ కొత్త ఫోను నొక్కేశాడా? హలో, అవునండి. మీరు ఎన్ని రోజుల క్రితం ఆర్డర్ చేసుకున్నారండి? సారీ, ఎన్ని రోజుల క్రితం ఆర్డర్ చేసుకున్నారు ఈ కొత్త ఫోన్? వన్ వీక్ అయింది. అవునండి. మీ బావకి వచ్చేసి 1 month అయింది అనుకుంటాగా కొత్త ఫోన్. కానీ ఎనీవేస్ చెప్తాను మేడం, మా బావకి మీకు వచ్చి డెలివరీ చేయమని అడుగుతాను మేడం. ఓకే ఏంటి చెప్పండి, మీరు చేయొచ్చు కదా. మేడం నేను ఒక ఏరియా ఫిక్స్ అయిపోయాను మేడం. ఎర్రగడ్డ ఏరియాలోనా చెట్టు? అవును మేడం, ఈ కాజల్ మేడం ఆ ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఉంటారు, అందుకే అక్కడ ఫిక్స్ అయిపోయాను నేను. ఓకే చెట్టు నేను మీకు చాలా సార్లు కాల్ చేశాను. నేను ఎఫ్ఎం రేడియోలో కూడా నాతో మాట్లాడారా మేడం? చాలా సార్లు కాల్ ఈ చేశాను. కొరియర్ బాయ్ ఇక్కడ కన్నా అక్కడే బాగా ఎక్కువ డెలివరీలు ఇస్తాడు. ఫుల్ టైం పాస్ చేస్తాడండి చెట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కాజల్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ కాజల్. థ్యాంక్ యూ సో మచ్ అర్చన. చేతులు అంత పగడాక కాజల్ కి ముష్టి మానం బాగా చెప్తున్నట్టుంది. అలా అని కాదు, మీ యాంకరింగ్ మాత్రం సూపర్ ఉంటది. రెగ్యులర్ గా డైలీ చూస్తూ ఉంటాను నేను మీ ప్రోగ్రామ్ ని. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ కాజల్ అని చెప్పి బాయ్ అర్చన గారు. బాయ్ బాయ్ బాయ్. వాళ్ళ గెటప్ స్పెషల్ లో చైతు వచ్చాడు కొరియర్ బాయ్ లాగా. మేడం కొరియర్ చూడండి ఒకసారి ఏమేమి తీసుకొచ్చాను. ఇవన్నీ కోటి సామాన్లా? ఆన్లైన్ కావా? నాకొద్దు, నీ మొహాన పడేశాను నేను. కొంచెం కాస్ట్లీ తీసుకురావచ్చు, అంత చీప్ తీసుకురాకపోతే. ఎలా తెచ్చాను కాదు మేడం, తెచ్చిన మనసును చూడండి. అండ్ ఇవే ఇందాక దాకా రోజు తీసుకొస్తుంటే ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ పాయింట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అది అన్నారు. మరి ఇప్పుడు నిజం తెలిసాక ఇలా ఇచ్చేస్తారా మేడం? అది నీ మీద నమ్మకం రా. నువ్వు నమ్మకంగా నేను ఆర్డర్ చేసిన తెస్తున్నావు అని నమ్మాను. నిన్ను నమ్మాను చూడు, నా తెలివి తక్కువను. మేడం మీరు ఆర్డర్ చేసిన దాంట్లో నేను చెప్తాను మేడం, మీరు ఆర్డర్ చేసిన దాంట్లో ఇవి లేవు మేడం. ఇవి నేను ప్యాకింగ్ చేసి తీసుకొచ్చానంటే ఏంటి ఒకసారి చూడండి మేడం. ఏంట్రా ఇవి? మీరు ఆర్డర్ చేసిన దాంట్లో ఇవి లేవు మేడం, కానీ నేను మీకోసం తీసుకొచ్చాను మేడం. చూడండి. ఏం విసిరుతావేంటి?
ఇవి ఆర్డర్ చేసిన దాంట్లో మీది లేదు మేడం, కానీ నేను మీకోసం తెచ్చాను చూడండి మేడం. మీరు చీర కట్టుకున్నప్పుడు చీర జారిపోకుండా ఉండడం కోసం నేను మీకోసం స్పెషల్ గా తీసుకొచ్చాను మేడం. నేను ఎప్పుడన్నా చీర కట్టుకున్నాను అసలు? కట్టుకున్నప్పుడు జారిపోకుండా ఉండడం కోసం తెచ్చాను మేడం. 2 సేఫ్ సైజ్ చూడండి. నా మీద సుడతావేంటి నువ్వు? అసలు ఏమైనా మేనేజ్ ఉందా నీకు? ప్రాంక్ కాల్. సంతోష్ కి కాల్ చేయాలి మనం. ప్రాంక్ కాల్ అర్చన చేయమంది. సో లెట్స్ కాల్ సంతోష్. సంతోష్ కి కాల్ చేసి ఆడేసుకుందాం. హలో హలో am I speaking to Santosh? Hello sir, this is MTP courier services sir. You got a courier sir. ఓకే డెలివరీ చేయండి. Sir, could you please confirm your address sir, so that I'll come to your address and I'll deliver the courier sir. ఆల్రెడీ రిటర్న్ కాదు. Hello sir, could you please confirm the address sir? ఇంట్లో ఇచ్చేయండి. Sorry అడ్రస్ క్లియర్గా ఉంది కదండి, అడ్రస్ ఇచ్చేయండి. సార్ అడ్రస్ క్లియర్ గా ఉంది సార్, కానీ అడ్రస్ నాకు తెలియదు సార్, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఎక్కడ మెన్షన్ చేస్తుంది కదమ్మా. సార్ ఇది మీకు అడ్రస్, ఇది అర్చన దగ్గర నుంచి వచ్చింది సార్ కొరియర్. అవును మెన్షన్ చేసింది కదా, ఎవరు మెన్షన్ అడ్రస్ ఉంది కదా క్లియర్ గా. సార్ ఇక్కడ అడ్రస్ దగ్గర ఇంకు పడింది సార్, అడ్రస్ కనిపించట్లేదు సార్. సరే అయితే ఇప్పుడైతే మరి నేను ఆఫీస్ లో మాకు మళ్ళీ కాల్ చేయండి, అప్పుడు నేను చెప్తాను అడ్రస్. సార్ ఐ కెన్ కమ్ టు యువర్ ఆఫీస్ సార్. యూ టెల్ యువర్ ఆఫీస్ అడ్రస్ సార్. ఐ కమ్ దేర్ సార్. ఐ కమ్ ఇన్ 2 వీలర్ సార్. 2 minutes ఎక్కడ వస్తావు నువ్వు? 2 minutes no sir, I have 2 wheeler sir. I come in 2 wheeler sir. I'll be there to office sir. I'll come office, I'll delivery sir. I am at High-Tech City Madhapur sir. From here I'll go to one auntie place sir. उधर में एक डिलीवरी करना सर. वो डिलीवरी करके आपको ऑफिस आ जाते सर. అమ్మా నేను ఇప్పుడు బయటకు వచ్చాను, ఓకేట నేను కరీంనగర్ లో ఉన్నాను. Sir, I can come to Karimnagar sir. I have a 2 wheeler sir. హలో Sir, I can come to that Nagar sir. I know that Nagar sir. It's near Balanagar right sir. దమాకున్నా కొంచెం అన్నా, నేను కరీంనగర్ ఉన్నా అంటే. Sir, I know that Karimnagar sir. It's near to Balanagar right. I know Balanagar, Dilshnagar sir. I can come to Karimnagar also sir. It comes near Amirpeta sir. హలో Sir, am I speaking to Mr. Santosh? ఎవరు మాట్లాడేది? Sir, this is MTP Courier Services sir. I'm a courier delivery boy. అడ్రస్ కొరియర్ అడ్రస్ తెలుసుకుని కొరియర్ బాయ్ చేస్తాను. Hi sir, am I speaking to Santosh? ఫోన్ పెట్టి. సార్ వద్దు సార్, పెట్టమాకండి సార్. వీఆర్ కాలింగ్ ఫర్ మస్తు టైం పాస్ సార్. మీ సిస్టర్ అర్చన మాకు మెసేజ్ చేశారు మిమ్మల్ని ప్రాంక్ చేయమని చెప్పేసి. చైతు ఇంకా కాజల్ ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి కాల్ చేశారు. ప్రాంక్ కాల్. హాయ్ సంతోష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ హాయ్. ఏమైనా ఆర్డర్ చేసావా ఏంటి? వెయిట్ చేస్తున్నావా కొరియర్ కోసం? కాదు అక్షర పంపించిందని చెప్పాడు కదా. ముందు నుంచి కూడా బాగా కోఆపరేట్ చేసావుగా. నేను ఆఫీస్ లో ఉన్నాను, దానిపైన అడ్రస్ లేదా అని. అర్చన పంపించిందని చెప్పాగా. అది తర్వాత చెప్పావు. కాల్ చేసిన తర్వాత కొరియర్ వచ్చింది అంటే మరి ఏమని చెప్తారు? ఇచ్చేసి అని చెప్తారా, నువ్వు వద్దు నాకు వద్దని చెప్తారు? నాకు అర్థం కాదు. ఏమన్నా ఆర్డర్ చేసావా అని అడుగుతున్నానబ్బా. చేయలేదు. సో అర్చన దగ్గర నుంచి వచ్చింది, ఏం పంపించుంటుందా అని బాగా ఎక్సైట్ అయ్యావన్నమాట. ఎక్స్పెక్ట్ ఏమి పంపించిన పంపిస్తుంటారు, కొరియర్ చేస్తుంటాం కదా. సార్ మేము ప్రాంక్ కాల్ చేసినాం, మీకు ఆ ప్రాంక్ కాల్ ఎలా అనిపించింది సార్? ఒకటే డైలాగ్, సంతోష్ సంతోష్. అవును సంతోష్ అంటే కరీంనగర్ వచ్చేస్తాను. ఆమె స్పీకింగ్ టు మిస్టర్ సంతోష్ సార్. అర్చనకి ఏమైనా చెప్పాలా సంతోష్? నేను కాల్ చేస్తాను, ప్రాంక్ కాల్ చేయమంది. సో అందుకే మేము మీకు కాల్ చేసి ప్రాంక్ చేసాం అన్నమాట. ఓకే. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే సంతోష్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సో కరీంనగర్ లో చాలా బిజీగా ఉన్నాడు సంతోష్, అందుకే చాలా ఫ్రస్ట్రేషన్ మాట్లాడాడు. కానీ సూపర్ ప్రాంక్ అయింది కదా. కొరియర్. థ్యాంక్ యూ. ఇంతకీ ఇది నేను ఆర్డర్ చేసిందా నువ్వు తీసుకొచ్చిందా? మీరే ఆర్డర్ చేశారు. అది నేను ప్యాకింగ్ చేసినప్పుడు నాకు ఎక్కడెక్కడ కాలిందో నాకే తెలియదు తెలుసా. జీ అనే ప్లేస్ లా గుండెల్లో గుడ్లలో
అన్ని చోట్ల జిఎన్ఏ ప్లేస్ ఎక్కడెక్కడ ఉందో అన్ని చోట్ల నాకు కాలం జరిగింది తెలుసా అవి చూడగానే. అవి కూడా ఆన్లైన్ ఆర్డర్ చేస్తారా వీళ్ళ పిచ్చి. హలో, ఇదెంత ఇంపార్టెంట్ తెలుసా? తెలుసు. మరి ఇలాంటివే ఆన్లైన్ లో తెప్పించుకోవాలి, అప్పుడు ఇంకా చీప్ గా వస్తాయి. అవి ఎంతకు దొరికినాయి మేడం? 5 రూపీస్. డెలివరీ చార్జెస్ 75 టోటల్ 80 రూపీస్. అదిగో దాంతో ఇది ఫ్రీ ఇస్తా అన్నారు, అందుకే ఆర్డర్ చేశా. అదే అది ఇది కలిపి 10 రూపాయలు మీకు బండి మీద దొరికేది, దానికి మీరు 80 రూపాయలు. బండి అంటారేంటండి? మీరు ఏమైనా బండి నడుపుకుంటున్నారా? బండి బిజినెస్ ఉంది కదా, మీకు చెప్పండి మేడం. నా బిజినెస్ గురించి పక్కన పెడితే నేను మీకోసం సేవింగ్ చేయడం కోసం చెప్తున్నాను మేడం. ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేయమాకండి మేడం. నా సేవింగ్స్ గురించి నీకెందుకయ్యా? బికాస్ ఐ లవ్ యూ. ఇక్కడ బ్లాక్ వైట్ రెడ్ అన్ని గ్రీన్ వేసుకోండి. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నావు? కొరియర్ బాయ్ ని లవ్ చేస్తాను అనుకుంటున్నావా? నేను ఏ కొరియర్ బాయ్ మగాడు కాదా? వాడికి మగతనం లేదా? 100 crores బిజినెస్ ఉన్నదిగా. నేను చేసే బిజినెస్ ఎవరికన్నా ఉంటుందా? ఎందుకు నీ బిజినెస్ నాకు? సో దీన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవాలి, దీనికి మించిన ప్రూఫ్ ఇంకెక్కడో ఉండదు. ఈ ఆడవాళ్ళకి మగతనం ఉన్న మగాడు కాదు, 10 కోట్లు ఉన్నటువంటి మగాడు కావాలని చెప్పేసి ప్రూవ్ అయిపోవడం. 100 కోట్లు అన్నాను. అదే 100 కోట్లు, అదే కోట్లు ఉన్న మగాడు కావాలి కానీ మగతనం ఉన్న మగాడు కాదని చెప్పేసి అర్థం అయిపోయింది. అవును బాబు, నేను ఎంత బిజినెస్ చేస్తున్నానో అంతకు రెట్టింపు బిజినెస్ చేసేవాడు రావాలి, ఒక బిజినెస్ డీల్ చేసుకోవాలి అని ఎవరైనా అనుకుంటారు. నువ్వు ఇన్ రిటర్న్ ఏమి ఇస్తావు చెప్పు? మగతనం నాకెందుకు? నేను ఇది భరించకుండా వెళ్ళిపోతున్నాను. కొరియర్ బాయ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఏదైతే కొరియర్ చేస్తున్నామో చాలా నమ్మకంతో మాకు ఇంటికి వచ్చి డెలివరీ చేస్తున్నారు. నేను స్పెషల్ గా ఆన్లైన్ లో చాలా కొరియర్ ఆర్డర్ చేస్తుంటాను, అన్ని కూడా పర్ఫెక్ట్ గా కొరియర్ ఇప్పటిదాకైతే ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తూ ఈ ఆల్టీ మా మస్త్ టైం పాస్ గెట్ స్పెషల్ లో చేస్తూ కొరియర్ బాయ్ గా అలరించినట్టయితే మీకు ఎలా అనిపించిందో మా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ మీ కమెంట్స్, సజెషన్స్, కాంప్లిమెంట్స్ ఏదైనా సరే పోస్ట్ చేయండి. ఎస్ ఎగ్జాక్ట్లీ. నేను కూడా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక్కటి సింగిల్ యాప్ నుంచి నేను ఎప్పుడు ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను, అండ్ ఆ యాప్ నుంచి ఇప్పుడు కొరియర్ బాయ్ చేతు మనకి రెగ్యులర్ గా ఎలా వస్తున్నాడో నాకు పర్సనల్ ఒక కొరియర్ బాయ్ అట్లానే రెగ్యులర్ గా వస్తూ ఉంటాడు. మేడం కొరియర్ వచ్చింది మేడం, తీసుకురమ్మంటారా? ఇవాళ మీరు ఇంట్లో ఉన్నారా, షూట్ కి వెళ్ళారా అని కూడా అడుగుతుంటారు. వారిని నేను షూట్ కి వెళ్తాను నీకెలా తెలుసురా? బాగుంటుంది, చాలా కేర్ తీసుకొని చక్కగా నేను ఇంట్లో ఉన్నప్పుడే వచ్చి కొరియర్ ఇచ్చి వెళ్తాడు చేతో. వాడే ఉద్దేశంతో వస్తున్నాడు. నువ్వే ఉద్దేశంతో వచ్చావు చేతు? చెప్పాను లాస్ట్ లో ఐ లవ్ యూ చెప్పి, కానీ 10 కోట్లు 100 కోట్లు కావాలి అన్నావు కదా, ఇంకెందుకు? థ్యాంక్ యూ సో మచ్. దిస్ కాజల్ ఇంకా చేతు బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు, టైం అయిపోయింది కాబట్టి. బట్ యూ గైస్ డోంట్ ఫర్గెట్, కీప్ స్మైలింగ్, ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. టేక్ కేర్, లవ్ యు ఆల్, బాయ్. ఆంటీ వెళ్ళిపోయాడు అంకుల్, బయలుదేరుతున్నా అంటే వస్తున్నా. బయలుదేరు. ఓకే ఆంటీ వస్తున్నా ఆంటీ, బాయ్ బాయ్.